హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్ మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చేసాం. అయితే ఈ రోజు వీడియోలో రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ లో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఐపీఈ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మాక్ టెస్ట్ గా అప్లోడ్ చేయడం జరిగింది. ఫర్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ విజిట్ దిస్ వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్. స్పెరికల్ సర్ఫేసెస్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డబుల్ స్పెరికల్ సర్ఫేస్. డబుల్ స్పెరికల్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లెన్స్. సో సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక గ్లాస్ ల్యాబ్ ఉంటుంది. ఈ గ్లాస్ ల్యాబ్ కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇక్కడ మనకు సింగిల్ సర్ఫేస్ ఉంటుంది. సో దీనికి కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తే సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అని తీసుకుంటాం, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అని తీసుకుంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో ఉంటే ఇమేజ్ మాత్రం ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. సో మనం ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఫస్ట్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం. ఇమేజ్ ఎక్కడ ఉందో దానిని సెకండ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం. సో ఫార్ములా వచ్చేసి, సో ఈ ఫార్ములాని నేను మొన్న జూమ్ క్లాస్ లో డిరైవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫార్ములా వచ్చేసి μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. R is radius of curvature. Actually this is Gaussian formula అంటామమ్మా. సో ఈ Gaussian formula కూడా మనం సైన్ కన్వెన్షన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి గా యూజ్ చేయాల్సిందే. Now we will move on to double spherical surfaces. In case of double spherical surfaces లో ఈ రిఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ లెన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బైకాన్వెక్స్, సెకండ్ వన్ ఈజ్ బైకాన్కేవ్. సో మనం ఇక్కడ బై అనే పదం ఎందుకు వాడతాం? ఇందులో మనకు 2 రకాల కాన్వెక్స్ లెన్స్ ని కలుపుతారు. సో ఇందులో మనకు 2 రకాల కాన్కేవ్ లెన్సెస్ ని కలుపుతారు. సో జనరల్ గా ఈ రెండిట్లో కూడా ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, ఆప్టికల్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్వెక్స్ లెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ రే అనేది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇక్కడ ఏమవుతుంది? కన్వర్జెంట్ అయిపోతుంది. సో కన్వర్జెంట్ అయిపోతుంది కాబట్టి దీనిని మనం ఈ లెన్స్ ని కన్వర్జెంట్ లెన్స్ అంటాం. ఇన్సిడెంట్ రే అనేది ఫస్ట్ ఎక్కడైతే హిట్ అవుతుందో దాన్ని మనం ఫస్ట్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం. ఏ ప్లేస్ లో అయితే బెండింగ్ అవుతుందో దానిని సెకండ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం. సో ఫస్ట్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ కి కర్వేచర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ దీన్నేమో C1 అంటాం. సో దీన్నేమో కర్వేచర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్